పసిబిడ్డలు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటారు. మరి అదే పసిబిడ్డలు పునీతుల ద్వారా ప్రార్థన చేస్తే అది మరింత బలీయమైనటువంటిదిగా మారుతూ ఉంటుంది. ఆ ప్రార్థనకు తిరుగుండదు అన్నటువంటి విషయము పునీత అంతోని వారు చేసినటువంటి ఒక అద్భుతము ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. పూర్వము ఒక సైన్యాధికారి ఉండేవాడు. ఆయన పుట్టు క్రైస్తవులకు ఈ రోజుల్లో ఉండేటువంటి కొంచెం బలహీనత అంటే నిర్లక్ష్యము. నేను పుట్టు క్రైస్తవుండే కదా, నాకన్నీ తెలుసు, గుడికి వెళితే ఏమిటి, వెళ్ళకపోతే ఏంటి, ఇలాంటి ఆలోచనలు అందరికీ ఉండవులే కానీ కొద్ది మందికి ఉంటూ ఉంటాయి. అలాంటి కొద్ది మందిలో ఈ సైన్యాధికారి ఒకడు. ఫలితంగా తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. అసలు దేవాలయానికి వెళ్ళేవాడు కాదు, దివ్య సంస్కారాలను స్వీకరించేవాడు కాదు, పూర్తిగా అవిశ్వాసిగా మారిపోయాడు. ఇది గమనించినటువంటి భార్య మొత్తుకుంది, ఏడ్చింది, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది. అయినా ఆ అధికారి మనస్సు కరగలేదు. ఆమె కన్నిటితో ప్రార్థన చేసింది. చివరకు అంతోని వారి శరణు వచ్చింది. అంతోని వారు, మీరే నా భర్తను మార్చగలరు, ఆయనకు తిరిగి విశ్వాసాన్ని ప్రసాదించండి అని చెప్పి ప్రతిరోజు కన్నీరు మున్నీరుగా ఏడ్చేది. ఆమె అంతోని వారి భక్తురాలు కాబట్టి చివరకు ఒక స్వరూపాన్ని తీసుకుని వచ్చి తన గదిలో పెట్టుకొని ప్రతిరోజు ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. ఇలా ప్రతిరోజు అంతోని వారి దగ్గర మోకరించి కన్నీటితో ప్రార్థన చేయడము ఆమె చిన్నారి పసిబిడ్డ గమనించింది. ఆమె తల్లిని అడుగుతూ ఉంది, అమ్మ, ఎందుకు నువ్వు రోజు ఇలా ఏడుస్తూ ఉన్నావు, రోజు ప్రార్థన ఎందుకోసం నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ పసిబిడ్డ అలా అడిగేసరికి వెంటనే ఏం చెప్పాలి అనేటువంటిది ఆమెకు అర్థం కాలేదు. ఒకవైపు తన భర్త గురించి తన బిడ్డకు చెడుగా చెప్పలేదు, కానీ బిడ్డ అడిగినప్పుడు చెప్పకపోతే ఓ రకమైనటువంటి అనుమానము మనస్సులో ఉంటుంది. అందుకే ఆమె ఏం చెబుతూ ఉంటుంది అంటే, తల్లి, మీ నాన్న పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి పొందడానికి ఇదిగో ఈ పునీత అంతోని వారిని బాగా ప్రార్థన చెయ్యి, ప్రతిరోజు ప్రార్థన చెయ్యి అని చెప్పి చెబుతూ ఉంటుంది. ఆ బిడ్డకు అర్థం కాక మళ్ళీ వెంటనే అడిగింది, అమ్మ, నాన్న ఏం పోగొట్టుకున్నారు అని. ఆ ప్రశ్న వస్తుంది అని ఆ తల్లి ఊహించలేదు. కానీ ఏం పోగొట్టుకున్నాడు తన భర్త అని చెప్పాలి, ఏం చెబితే అర్థం అవుతుంది పసిబిడ్డకు? ఏమీ అర్థం కాదు. అందుకని ఆమె ఏం చేస్తూ ఉంటుంది, తల్లి, ఒక రోజుకి నీవే అర్థం చేసుకుంటూ ఉంటావు, కానీ ఇప్పుడు నీవు చేయాల్సిందల్లా కూడా మీ నాన్న పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి పొందడానికి ఇదిగో ఈ అంతోని వారిని ప్రతిరోజు తప్పకుండా ప్రార్థన చేయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, మీ నాన్నకు మాత్రం చెప్పబోక ఈ విషయాన్ని అని చెప్పి ఆ పసిబిడ్డకు తల్లి చెబుతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎలా చెబితే ఖచ్చితంగా పాటిస్తారు వాళ్ళు. కాబట్టి ఆ పసిబిడ్డ మా నాన్న పోగొట్టుకున్నటువంటి దానిని పునీత అంతోని వారు తిరిగి ప్రసాదించండి అని చెప్పి ప్రతిరోజు తనకు ఖాళీ దొరికినప్పుడల్లా అమ్మ గదిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది. ఇలాంటి సమయంలోనే ఒకరోజు ఈ పసిబిడ్డ ప్రార్థన చేసేటువంటి సమయానికి ఆ సైన్యాధికారి గదిలోనికి వచ్చాడు. మరి పసిపిల్లలంటే మనకులాగా నోట్లో చెప్పుకోరు కదా, గట్టిగానే చెబుతారు. సో ఈ పాప కూడా అంతోని వారు మా నాన్న పోగొట్టుకున్న దానిని ప్రసాదించండి, అంతోని వారు మా నాన్న పోగొట్టుకున్న దానిని ప్రసాదించండి అంటే అదే వాక్యాన్ని తిరిగి తిరిగి చెబుతూ ఉంది. ఇది విన్నటువంటి ఆ సైన్యాధికారికి నోట మాట రాలా. ఇదేంటి, నా బంగారు తల్లి ఎలా మా ప్రార్థన చేస్తుంది, నేనేం పోగొట్టుకున్నాను అని ఆలోచించడం మొదలుపెట్టాడు.
ఏమీ పోగొట్టుకోవాలి అర్థం కాలేదు. అందుకనే తన భార్యను అడిగాడు, మన పాప ఇలా ప్రార్థన చేస్తుంది కదా నీ ఎదురుగానే, నేనేం పోగొట్టుకున్నాను, ఏం పోగొట్టుకోలేదే, అన్ని వస్తువులు నా దగ్గరే ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అయితే ఆ ఇల్లాలు తన భర్త ముఖంలోకి చూచి ఏమీ మాట్లాడలా, సమాధానం చెప్పల. సమాధానం చెబుతుందేమోనని ఎదురు చూశాడు, కానీ ఆ భార్య ముఖంలో ఉండేటువంటి ఆ హావభావాలు చూచినటువంటి ఆ అధికారి మళ్ళీ ఏం అడగడానికి సాహసించాల, మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ పసిబిడ్డ మాత్రము అలాగే ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఆయన మళ్ళీ అక్కడకు వచ్చినప్పుడు జూన్ 12వ తేదీ సాయంత్రం మళ్ళీ అక్కడకు వస్తూ ఉన్నాడు. అయితే తన పాప మాత్రం ఆ ప్రార్థన అలా చేస్తూనే ఉంది. ఏం పోగొట్టుకున్నాను అర్థం కావట్లా, మనశ్శాంతి లేకుండా పోయింది. బయటకు వచ్చాడు. అక్కడ ఇల్లంతా కలయి తిరుగుతూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉన్నాడు ఆ రాత్రంతా. ఏమీ అర్థం కాలేదు. భార్య ఏమో నోరు తెరవడం లేదు, పాప ఏమో ప్రార్థన చేస్తూనే ఉంది, తనకేమో అర్థం కావడం లేదు. నిద్రలేమి రాత్రి గడిపాడు. ప్రొద్దున్నే లేచి మళ్ళీ భార్య గదికి వెళ్ళేసరికి ఆమె చక్కగా ముస్తాబై ఉంది. ఆయన అడిగాడు, ఏమిటి ఈరోజు ఏమన్నా సెలవా అని. మామూలుగా మనమైతే సెలవులు వస్తే ఎట్లా పడితే అట్లా ఉంటాము, ఆఫీసులకు లేక బయటకు వెళ్ళేటప్పుడు ముస్తాబు అవుతాం, కానీ వాళ్ళు మాత్రం ఇంట్లో ఉంటే ఆ రోజు సహజంగా చక్కగా సమయం దొరుకుతుంది కాబట్టి చక్కగా ముస్తాబు అవుతూ ఉంటారు. అందుకే తన భార్యను అడుగుతూ ఉన్నాడు. అయితే ఆమె చెబుతూ ఉంటుంది, రేపు అంతోని వారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు ప్రారంభమవుతూ ఉన్నాయి అని చెప్పి ఆమె చెబుతూ ఉంటుంది. ఆ రాత్రంతా కూడా కాలుగాలని పిల్లిలా తిరిగినటువంటి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ భార్య ముస్తాబైనప్పుడు అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చినటువంటి జవాబు చూచి అంతోని వారి పండగ అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అని తన భార్య చెప్పిందో మళ్ళీ వెంటనే తన మనసులో ఉన్నటువంటి అనుమానాన్ని ఆమెతో చెబుతూ ఉన్నాడు. నాకు రాత్రంతా మనశ్శాంతి లేదు, అసలు చెప్పు ఏం జరిగింది, నేనేం పోగొట్టుకున్నాను, ఏం పోగొట్టుకోలేదు కదా అని చెప్పి అడిగాడు. అప్పుడు కన్నీటి పర్యంతమైనటువంటి ఆ భార్య ఆయనను ప్రశ్నిస్తూ ఉంటుంది, నీకు తెలియదా, నువ్వేం పోగొట్టుకున్నావో నీకు తెలియదా, నీ విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు, నీ తల్లి నీకు ఒక గొప్ప ఐశ్వర్యంగా ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నీవు పోగొట్టుకున్నావు, ఒక అవిశ్వాసుగా నీవు ఇప్పుడు తిరుగుతూ ఉన్నావు. రేపటి రోజున మోక్షానికి వెళ్ళినప్పుడు, మేమంతా మోక్షానికి వెళితే అక్కడ నువ్వు లేకపోతే నాకు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది అని మళ్ళీ ఆమె వలవల ఏడ్చేసింది. అవాక్కయ్యాడు, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. క్రిందకు వచ్చేసాడు. వచ్చేసి ఆలోచించుకున్నాడు. తిరిగి తన భార్య వద్దకు వెళ్ళాడు. అడుగుతూ ఉన్నాడు, అంతోని వారి పండుగ అంటే పోయిన వస్తువులు దొరికేటట్లు చేసేటువంటి పునీతుడే కదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అవును అని చెప్పి ఆమె సమాధానం ఇస్తూ ఉంటుంది. అయితే ఆయన ఒక మాట చెప్పాడు, ఇదిగో ఆ పునీతుడి పండగ ఈరోజు. కొంచెం ఏదో జ్ఞాపకం వచ్చింది, పోగొట్టుకున్నటువంటి విశ్వాసం. అయితే మనిద్దరం కూడా అంతోని వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రొబొత్తులు వెలిగిద్దాము. ఎందుకంటే నేను పోగొట్టుకున్నటువంటి దానిని నేను తిరిగి పొందాను అని చెప్పి తన భార్యతో చెబుతూ ఉన్నాడు. ఆమె అవాక్కయింది, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. వెంటనే తన భర్తతో కలిసి ఆమె దేవాలయానికి బయలుదేరింది. అర్థమయ్యే కానిటువంటి మాటలు విన్నటువంటి ఆ పాప అవాక్కయింది. మళ్ళీ ఆమెకేమీ అర్థం కాల. కానీ ఎప్పుడూ గుడికి రానటువంటి తన తండ్రి ఈ రోజున గుడికి వస్తాను అని చెప్పి తల్లితో చెప్పటం విన్నటువంటి ఆ పాప ఎగిరి గంతేసింది. ఆనందంతో వారితో పాటు దేవాలయానికి వెళుతూ ఉంటుంది. ఈ అద్భుతము మనకు రెండు ముఖ్యమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉంటుంది. మొట్టమొదటిదే కన్నీటి ప్రార్థన. దేవుడు కన్నీటి ప్రార్థనను ఆలకిస్తారు.
మరీ ముఖ్యంగా ప్రారంభంలో అనుకున్నట్లు పునీతుల ద్వారా చేసేటువంటి ప్రార్థన అయితే ఖచ్చితంగా ఆలకిస్తూ ఉంటారు. మనము చరిత్రలో అనేక మంది పునీతులను చూస్తున్నాము. పునీత మోనికమ్మ గారు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి దాదాపు 25 ఏళ్లుగా తన భర్త మనస్సు మారాలని ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన వృధా కాలేదు. తన భర్త మారాడు, తన కొడుకు మారాడు. పునీత అగస్తిన్ వారు గొప్ప వేద పండితుడిగా శ్రీ సభలో ఆయన ఈ రోజున ఉన్నారు. అది ఆ తల్లి కన్నీటి ప్రార్థన ఫలితమే. కాబట్టి మనము కూడా ఎప్పుడైనా సరే కన్నీటితో కనుక ప్రార్థన చేసినట్లయితే తన బిడ్డలు బాధపడడం, తన బిడ్డలు ఏడవడము దేవుడు చూడలేరు. కాబట్టి ఖచ్చితంగా దేవుని మనస్సు కరుగుతూ ఉంటుంది, మనకు తప్పనిసరిగా సాయం చేస్తారు. రెండవ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పసిబిడ్డల ప్రార్థన. పసిబిడ్డలు దేవుడితో సమానము అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. ఎవరైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా, ఏ విశ్వాసానికి చెందిన వారైనా ఈ సూత్రాన్ని ఒప్పుకుంటారు. పసిబిడ్డలు అంటే వాళ్ళలో ఉండేటువంటి అమాయకత్వము ఇవన్నీ కూడా మరి దేవుడితో సమానంగా దైవ స్వరూపులు అని చెప్పి చెబుతూ ఉంటారు. మరి అలాంటి పిల్లలు అమాయకంగా చేసేటువంటి ప్రార్థన ఉంది, అది దేవుడికి ముచ్చట ఇస్తూ ఉంటుంది. పిల్లలు మనము చేసినప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే ఎంత ముచ్చట పడిపోతూ ఉంటాము, ఎంత సంబరపడిపోతూ ఉంటాము. అలాగే దేవుడు కూడా సంబరపడిపోతూ ఉంటారు. ఆ చిన్నపిల్లలు చేసేటువంటి ప్రార్థన తెలిసి తెలియనటువంటి వయసులో అర్థం అయ్యే కానటువంటి ఆ భాషతో వాళ్ళు చేసేటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మీ పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పించండి. అమ్మ కోసం ప్రార్థన చేయడం నేర్పించండి. నాన్న కోసం ప్రార్థన చేయడం నేర్పించండి. ఇంట్లో ఉండేటువంటి సమస్యల గురించి మీరు ప్రార్థన చేయమని చెప్పాల్సిన అవసరం లేదప్పుడు. ప్రార్థన చేయడం కనుక వారికి అలవాటైతే ఖచ్చితంగా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడా ఇదిగో దీనికోసం, అమ్మకు బాగాలేదు, అమ్మకి ఆరోగ్యాన్ని దయచేయని ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఇంకా ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళకు అర్థమైనటువంటి భాషలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇలా చెయ్యి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎడతెగకుండా ఇక్కడ అద్భుతములో ఆ పాప ఎలా ప్రార్థన చేసిందో, ఆమె చేసినటువంటి ప్రార్థనే తన తండ్రి మారడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మన ఇంట్లో పిల్లలు కనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో మార్పు వస్తుంది. మొట్టమొదట వివిధ రకాలైనటువంటి అవసరాలలో కూడా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లల మీద దృష్టి పెట్టండి. వాళ్ళకు మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చిన్న చిన్న ప్రార్థనలు చేసేటట్లు నేర్పండి. అదే వారిలో విశ్వాసము పెంపొందించడానికి ఉపయోగపడుతుంది, పునాదులు వేస్తుంది. అలాగే కుటుంబ అవసరాలలో ప్రార్థన చేస్తారు. ఆ అవసరాలు ఖచ్చితంగా దేవుడు తీరుస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అంతోని వారి ద్వారా ప్రార్థన చేసినప్పుడు, పునీతుల ద్వారా చేసేటువంటి ఈ ప్రార్థన దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. ఎందుకు అంటే మనతో పాటు మరొకరు ఉంటారు ప్రక్కన. మనం మాత్రమే కనిపించము, మనతో పాటు ఆ పునీతుడు కూడా కనిపిస్తూ ఉంటారు. అందుకే పసిబిడ్డల ప్రార్థనే శక్తివంతమైంది అనుకుంటే వారితో పాటు మళ్ళీ ఈ పునీత అంతోని వారు ప్రక్కన ఉంటే ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మనము పునీత అంతోని వారిని స్మరించుకునేటువంటి సమయంలో పసిబిడ్డలకు ప్రార్థన నేర్పుదాము, వాళ్ళు ప్రార్థించేటట్లు అలవాటు చేద్దాము. అదేవిధముగా అవసర బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కన్నీటితో ప్రభువనే ప్రార్థన చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన సహాయ హస్తాన్ని అందిస్తారు అన్నటువంటి విశ్వాసముతో మన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.